అదానీ కుంభకోణంపై జేపీసీ విచారణ జరిపి అరెస్టు చేయాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. కార్పొరేట్ల కోసమే బీజేపీ పనిచేస్తోందని ఫైర్ అయ్యారు. ఇక లగచర్ల దాడి కేసులో బీఆర్ఎస్ హస్తం ఉందన్నారు. ఇదే ఇష్యూపై రేపు ఆ గ్రామంలో పర్యటించనుంది కాంగ్రెస్ లీగల్ సెల్ నిజ నిర్ధారణ కమిటీ. ప్రతిపక్షాల ఫేక్ ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. మరోవైపు త్వరలోనే బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలుంటాయన్నారు హస్తం నేతలు. పార్టీలో మరిన్ని చేరికలుంటాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్తో ఉన్న 2-3 ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్లు చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించుకుని నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా న్యాయమే జరుగుతుందన్నారు. ఎంతమంది టచ్లో ఉన్నారనేది త్వరలో తెలుస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. సో హైకోర్టు కూడా దీన్ని కూడా పునరాలోచించి అల్టిమేట్గా స్పీకర్కి వీళ్ళ మీద నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చింది. వేచి చూద్దాం స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకో చూద్దాం. మేము సంఖ్య చెప్పకూడదు. చాలా నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. అదానిని అరెస్ట్ చేసి కుంభకోణాలపై విచారణ చేయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్నారు. అదాని దాదాపు 2,000 కోట్ల మేర లంచాలు పంచారని ఆరోపించారు. అవినీతి రుజువైతే తెలంగాణలో అదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటామన్నారు మహేష్. ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం. దాని మీద జేపీసీ అడుగుతా ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు, అన్ని పార్టీలు వారు ఉంటారు. న్యాయంగా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా తేలాలి. చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము. చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ అనుమతించబడదు. లగచర్ల దాడి వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందన్నారు ఎంపీ మల్లు రవి. పక్కా ప్లాన్ ప్రకారమే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్, గులాబీ నేతలు అటాక్ చేశారన్నారు. బలవంతంగా భూములు తీసుకోవడం లేదని చెప్పారు. ఘటనపై మరోసారి రిపోర్ట్ను సీఎం ప్రతిపక్ష నేతలకు ఇస్తామన్నారు. లగచర్లలో రైతు స్వేచ్ఛకు భంగం కలిగిందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఫామ్ హౌస్ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అక్కడున్న ప్రజలు, అధికారులు అందరూ ఒకటే విషయం చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక ప్రకారం ఒక కుట్రలో భాగంగా కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయిలో, నరేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్థాయిలో, సురేష్ అనేటటువంటి వ్యక్తి గ్రామ స్థాయిలో వీళ్ళ ముగ్గురు ఒక ప్రణాళికను సృష్టించి డబ్బులు పెద్ద ఎత్తున ప్రజలకిచ్చి తాగిచ్చి. లగచర్ల ఘటనపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ లీగల్ సెల్ నిజ నిర్ధారణ కమిటీ రేపు ఆ గ్రామానికి వెళ్లనుంది. లీగల్ సెల్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు లగచర్లలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్పై ఫైర్ అయ్యారు ఎంపీ రేణుకా చౌదరి. రైతులకు బేడీలు వేసిన వాళ్లే ఇవాళ మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన ముమ్మాటికి జరిగి తీరాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ లీడర్లు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు రేణుకా చౌదరి. మీరు చెప్పిన మోసాలు, ఇక్కడ రైతాంగానికి బేడీలేసిన వాస్తవం మాకందరికీ తెలుసు. నేను స్వయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఆర్థిక శక్తిని అందించి వాళ్ళ కేసుల గురించి కూడా మేము కాపాడుకున్నాం. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువును పరిశీలించారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చెరువును రిజర్వాయరుగా మార్చాలని గతంలో పోరాటం చేశామన్నారు. అప్పట్లో మాజీ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసి దసరా వరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి పునఃప్రారంభించారు విప్ ఆది శ్రీనివాస్. పడావు పడ్డటువంటి పనులను మనం ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేస్తున్నాం. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి 204 కోట్లతో శిలాఫలకం వేసి ఓ 10,000 మంది రైతులు తెప్పించుకొని ఈ దసరాకే కలిగోట సూరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేసే చట్టం వస్తేనే ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదన్నారు అద్దంకి. పొలిటికల్ ఎథిక్స్ అనేవి క్వశ్చనబుల్ గా ఉన్నప్పుడు కోర్టులు, చట్టాలు వాటిని ఏ విధంగా తీసుకోవాలనే దాని దగ్గర చర్చ జరుగుతున్నది. డెఫినెట్గా వాళ్ళు హైకోర్టు తీర్పు మీద ఛాలెంజ్ చేయడానికి సుప్రీంకోర్టుకు పోతారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేసింది, అది వెంకటరెడ్డి గారి, సంపత్ గారి కేసులో.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సమగ్ర సర్వేపై అపోహలు సృష్టించి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర సర్వే చేపట్టారన్నారు శ్రీ గణేష్. సర్వే ద్వారా ఎంతమందికి ఇల్లు లేదని కూడా తెలుస్తుంది, ఎంతమందికి ఉద్యోగం లేదు కూడా తెలుస్తుంది, ఎంతమందికి ఏ సమస్య ఉందని కూడా తెలుస్తుంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో మీకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ లీడర్లు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు.